ఈరోజు వచ్చేసి పొలానికి వెళ్తున్నా. ఇక్కడ ఇంటికాడ ఉన్నాను, ఇంటి నుంచి పొలానికి వెళ్ళబోతున్నా. అక్కడ ఏమేమి చేస్తాను ఈరోజు అనేది చూపిస్తాను. ఈ నుంచి మనకు వీరాపురంకి విలేజ్ వచ్చేసి 6 కిలోమీటర్లు అని చెప్పడం జరిగింది. అదే గూగుల్లో చూస్తే 14 కిలోమీటర్లను ఉంది. సరే, ఈ రెండిట్లో ఏదైనా కానీ నేనైతే ఈరోజు పొలానికి వెళ్తున్నాను. ఆ గూగుల్కి కూడా మంచి చెప్పిండొచ్చు. ఓకే, వెళ్ళబోతున్నా. నేను తప్పు చెప్తా అని చెప్పడం జరిగింది వీడియోలలో. నేను దాదాపుగా కరెక్టే చెప్తున్నాను. అయినా నా పైన బురద చల్లే కార్యక్రమం పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. నేను ఏ వీడియోలైనా చూడండి, దాదాపుగా అన్ని నిజాలే మాట్లాడడానికి ప్రయత్నించాను. అక్కడ ఇక్కడ కొద్దిగా మిస్టేక్ పోయింటుంది. కానీ నీ వీడియో ఎందుకు చూడట్లేదంటే నువ్వు సరిగా కరెక్ట్గా చెప్పట్లేదు అని చెప్పడం జరిగింది. నేను కరెక్టే చెప్తున్నాను. దాదాపుగా అక్కడక్కడ చిన్న మిస్టేక్లు పోతుంటాయి, ఎందుకంటే నేను మనిషిని, రోబోని కాదు. ఇక్కడ వచ్చేసి మన గద్వాల్లో ఎక్కువగా ఏం వేస్తారంటే కాటన్, పత్తి మరియు రైస్, అన్నము, వరిసేను వేస్తారు. ఇంకా బుడ్డలు ఇవన్నీ బాగా వేస్తారు అని చెప్పుకోవచ్చు ఇక్కడ గద్వాల్ ప్రజలు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఇంకా మొక్కజొన్న కూడా వేస్తారు, ఎవరినైనా అడగండి కావాలంటే. ఏమి ఎక్కువ పండిస్తారు గద్వాల్లో అంటే ఇదే చెప్తారు. మా పుటంపల్లి వీరపురం సైడ్, ఈ విలేజెస్ సైడ్ వచ్చేసి మోసంబి తోట ఎక్కువగా పెడుతున్నారు. మేము కూడా అదే పెట్టాం, మోసంబి తోట అని. వాకింగ్ ఒకటే చేశానని చెప్పుకోవచ్చు, ఎలాంటి పని చేయలేదు. ఒక వీడియో తీస్తూ బతుకుతున్నాను. నాకు చేను అలవాటు లేదు ఇక్కడికి వచ్చి పని చేయడం. అప్పుడప్పుడు వచ్చి పని చేస్తూ ఉంటాను, కానీ నేను ఒక రెగ్యులర్ ఫార్మర్ కాదు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎవరైనా ఏమైనా కామెంట్ చేయని, మీ వంశస్థులు ఫార్మర్స్ కాదా, మీ తాత ఫార్మర్స్ కాదా అని మాట్లాడుతుంటారు. నేను ఉన్నది చెప్తాను. నేను ఫార్మింగ్ చేస్తున్నాను అంటే చేస్తున్నాను రోజు అని చెప్తాను, కానీ చేయలేనప్పుడు చేయలేనని చెప్తాను. అప్పుడప్పుడు పని చేస్తాను వచ్చి. ఇప్పుడు కూడా పని చేయాలి. ఇప్పుడు వీడియో చూడండి, మా చేనులో చాలా వాటర్ ఆగాయి. ఎవరి చేనులో వాటర్ ఆగితే ఇలా వీడియో తీయరు చాలామంది, వాళ్ళ పేరు పోతుందని. కానీ నేను తీస్తున్నాను. చూడండి ఎంత వాటర్ ఆగాయి ఇక్కడ. వేరే వాళ్ళ చేనులేవి కూడా వాళ్ళు మా చేనులోకి పంపిస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడతాం పంపించొద్దని. ఇప్పుడైతే ఇలా ఉంది, ఇక్కడ మొత్తం వాటర్ ఆగింది. వర్షం కూడా ఎక్కువ పడింది కాబట్టి వాటర్ అనేది ఇక్కడ ఆగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి మా డాడీ ఇలా పని చేస్తున్నాడు. ఇట్లా ఉంది చూడండి. నేను ఇంత పైకి ఎక్కించుకున్నా అయినా బురద అనేది నాకు అంటుతుంది. అది మా డాడీ మామూలుగా పైకి ఎత్తుకోకపోయినా పాయింట్ మంచిగా క్లీన్గా పెట్టుకుంటాడు. నేను చేసేది కష్టం కూడా ఎక్కువ చేయను, కానీ ఇట్లా బురద కొట్టించుకోవడం ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి వాటర్ ఎలా వస్తున్నాయి, ఇలా కాలువ నుంచి వస్తున్నాయి. చూడండి ఈత పండ్ల చెట్టు ఎంత పెద్దగా అయిందో. ఇక్కడ ఒక గుడిసెలాగా అయిందని చెప్పుకోవచ్చు. ఎంత పెద్దగా అయింది చూడండి. ఈ చెట్టు కొద్దిగా తీపిద్దామని కొద్దిగా అలానే పెట్టారు. కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది తీయడానికి అని. ఇది ఇంకా చాలా పెద్దగా అయింది అని చెప్పుకోవచ్చు. ఒక పెద్ద వెహికల్తో తీపిస్తారు మా డాడీ. ఇప్పుడు చూడొచ్చు, దీనికే ఈత పండ్లు అవుతాయి. ఈత పండ్లు, నేరేడు పండ్లు ఇవన్నీ చేనులోనే అవుతాయి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముళ్ళు గుచ్చుకునింది. ఓకే, ఇటువంటి రొటోవేటర్ కొట్టించడం జరిగింది. ఇక్కడ మొత్తం చెట్లు ఉండేవి ఇక్కడ మధ్యలో, అవన్నీ లేకుండా చేసింది రొటోవేటర్. ట్రాక్టర్ వెనకలా ఉంటుంది, అది ఒక మిషన్ అని చెప్పుకోవచ్చు. ఎలాగైతే దున్నుతుందో ట్రాక్టర్ వెనకలా ముళ్ళులాగా ఉంటుంది, ఇట్లా భూమిని దున్నుతుందో అలానే ఇట రొటోవేటర్ కూడా ఇక్కడ అలుము లేకుండా చేస్తుంది చెట్ల మధ్యలో. ఇప్పుడు ఈడ మధ్య ఉన్నాం, ఇక్కడ మధ్యలో లేకుండా చేస్తుంది ట్రాక్టర్. ఇటు అటు ఎక్కడెక్కడ అలుము ఉందో అక్కడ గడ్డితో సహా తీసేటట్టు చేస్తుంది రొటోవేటర్. చూడండి మా డాడీ మోసం పండ్లు తెంపడం జరిగింది. ఇక్కడ చెట్లకు ఉండేటివి ఇవి వచ్చేసి జ్యూస్ చేసుకోవడం జరుగుతుంది. అందరికీ ఇయ్యలేమని చెప్పుకోవచ్చు, క్షమించండి. మాకు కూడా ఒక చిన్న వ్యవసాయం అని చెప్పుకోవచ్చు. ఎంతమందికి ఇచ్చినా ఈయన పండ్లు సరిపోవు. మా డాడీ తెంపాడని చెప్పుకోవచ్చు. ఈ పండ్లు గాల్లో తేలే వాళ్ళకి చేను కరెక్ట్ కాదని చెప్పుకోవచ్చు. నేను అంతా ఇంత, నేను అది కొంటా, ఇది చేస్తా, ఇంత సంపాదిస్తాను అని ఊక మాటలు చెప్పే వాళ్ళకి. ఎందుకంటే నేను ఊక తిరగడానికి అలసిపోయాను.
నేను వచ్చేసి వీడియో తీస్తుంటాను. ఇలా వచ్చి పొలంలో తిరగాలంటే నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మా డాడీ అయితే తిరుగుతున్నాడు, పని చేస్తున్నాడు, నేనైతే గాల్లో తేలుతుంటా. నేను అట్లనే ఉంది నా పరిస్థితి. మా డాడీ కష్టపడుతున్నాడు, మా డాడీ ఎక్కువ కష్టపడుతున్నాడు అని చెప్పుకోవచ్చు పొలంలో. నేను అలసిపోయాను గాల్లో తేలి తేలి తేలి.